హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము మా ఆయన అయితే చేపలు పట్టడానికి అయితే వెళ్ళాడు. అందుకని నేను ఒకసారి అయితే వెళ్తున్నాను. ఇంకా మేమైతే వెళ్తున్నాం అన్నమాట. చూసేయండి ఎంత మునిగిపోయింది అసలుకి. వర్షాలకి మొత్తం కలిసిపోయింది అనమాట. ఎంత కలిసిపోయింది అనమాట. ఇంకా ఈ 4 రోజుల్లో తుఫాన్ అంటున్నారు. అది కూడా పడింది అనుకోండి, ఇదో ఈ చెరువు మొత్తం కలిసిపోతాయి అన్నమాట. మొత్తం కలిసిపోయిద్ది. చూసేయండి. తౌడైతే తీసుకెళ్తున్నాను. ఇటు సైడ్ అంతా వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, అయితే మేమైతే ఇటు దారిలోకి అనేది వచ్చేసాము. అప్పుడు దారి అయితే చూడండి ఎలా ఉందో. ఈ చెరువు ఆ చెరువు మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మాకైతే భయం వేస్తుంది. అసలుకే నీళ్ళు అంటే భయం. అయితే అమ్మో, ఎంత కలిసిపోయింది. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. చిన్న చిన్న చేపలు అయితే వెళ్తున్నాయి. ఇది చూడండి, చిన్న చిన్న చేపలు పట్టుకున్నాము. గిడ్డి కూడా నడిపోదాం. అమ్మో, ఇంత లోతులో ఉన్నాయి. అంతా మునిగిపోయింది అసలు. నా ఫోన్ పడిపోద్దని భయం వేసిపోతుంది. ఇక్కడ వచ్చేసాం బయటికి. అయితే దుయ్యంతా వాటర్. మళ్ళీ ఇక్కడ కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఇక్కడ కూడా నీళ్ళు వచ్చేసినాయి. అంతా దాటుకొని వెళ్ళాలి మళ్ళీ. సో బ్యూటిఫుల్. ఇటైతే ఈ దారిలోకి వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మా ఆయన అయితే అక్కడ కూర్చొని ఉన్నాడు. మా ఆయన, మా నాన్న వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారనమాట. వెళ్తున్నాం. ఎన్ని నీళ్ళు నిండిపోయినాయో. ఇంకో చేసుకొని వాటర్ బాటిల్. దాని మీద కూడా కొంచెంగా పోతున్నాము ఇక్కడ నుంచి. ఎందుకంటే చేపలు అయితే పడట్లేదు. అక్కడ వాళ్ళు పడుతున్నారు. వెళ్ళి చూద్దాం. బతికే ఉన్నాయిగా పగ్గిలు. చచ్చిపోలే. వెళ్ళిపో పరి, ఇది ఇచ్చేసి వెళ్ళిపో. అయితే చేపలు పట్టాకు వచ్చి మొత్తం నిండిపోయినాయి. అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వెనక్కి రిటర్న్ వస్తాము. ఎందుకంటే గోధుమ పిండికి మళ్ళీ పంపిస్తున్నారు మమ్మల్ని. అసలుగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసారు చేపలు పడటానికి. ఈ వర్షం వచ్చేసింది కూడా. వర్షం అయితే రాలే. అది 5 కేజీలు ఉంటుంది. వాము చాలా అంటే చాలా పెద్ద. 4-5 పడింది. చెప్పులు పడలా ముందు. సరిపోట్ల దానికి